ఫ్రెండ్స్ వెల్కమ్ టు జెన్యూన్ సొసైటీ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ శ్రీనివాస్. ఈరోజు వచ్చేసి మనం ఇందాక మీకు చూపించినట్టుగా అంటే ఇందాక మీరు ప్రీవియస్ వీడియో చూశారు కదా, కార్ ఎలా ఉండేది, ఎలా అయిపోయిందో. సో బిఫోర్ అండ్ ఆఫ్టర్ వీడియో ఫోటేజ్ అయితే చూశారు కదా, గమనించారు కదా. సో ఈరోజు వచ్చేసి మనకు సబ్జెక్ట్ వచ్చేసి ప్రెజర్ వాషర్ని అన్బాక్సింగ్ చేయబోతున్నాం అనమాట. అంతేకాకుండా కార్ వాషింగ్ ఎలా చేయాలి అండ్ కొంచెం టిప్స్ కూడా మీకు ఈ వీడియో చెప్పబోతున్నాను అనమాట. సో ఎలా ఉన్న కార్ ఎలా అయిపోయిందో మీరు చూశారు కదా ప్రీవియస్ వీడియోలో. సో ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ వీడియోలోకి వెళ్ళిపోయి ఈ కార్ వాషింగ్ ఎలా చేయాలి, ప్రెజర్ వాషర్ ఎప్పుడు కొన్నాను, ఎంత కొన్నాను, దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, అంటే అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి కానీ డిసడ్వాంటేజెస్ అయితే ఏం లేవు. సో మొత్తానికి అయితే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు ప్రెజర్ వాషర్ ఎలా యూజ్ చేయాలనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక్కడ వీడియో స్కిప్ చేయకుండా పూర్తి ఎండ్ వరకు చూడండి. అండ్ ప్రోడక్ట్ లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను. అంతేకాకుండా వీడియో ఎండ్ వరకు చూసినట్లయితే మీకు ఎలా వాడాలి అండ్ కార్ వాషింగ్ చేయాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. ఓకే వ్యూవర్స్, వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ గో టు ద వీడియో. ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూసినట్లయితే మొత్తం మట్టి అయితే ఏ విధంగా ఉందో మీరు చూడొచ్చు ఇక్కడ. సో కంప్లీట్ ఆఫ్ రోడ్ లో అయితే డ్రైవింగ్ చేసి వచ్చాను నేను. మొత్తం మీరు చూడొచ్చు, రేడియేటర్ కూడా మొత్తం కంప్లీట్ గా మడ్డి అయితే పడిపోయింది. మట్టి, మీ బురద, మట్టి మీరు చూడొచ్చు ఇక్కడ కింద అండర్ బాడీ కూడా మొత్తం టచ్ అయిపోయింది అనమాట. అంటే బురద టచ్ అయిపోయింది, ఆడుకుంది అక్కడ. చూడొచ్చు ఎంత డర్టీగా అయిపోయిందో మొత్తం. ఇప్పుడు ఈ కార్ ని మనం కంప్లీట్ గా షోరూమ్ నుంచి వచ్చినట్టు వెహికల్ ఎట్లా ఉంటుందో సేమ్ అదే విధంగా మనం వాషింగ్ అయితే చేయబోతున్నాము. ఇందాక మనం అన్బాక్సింగ్ చేసినటువంటి ప్రెషర్ వాషర్ తో. ఇక్కడ వీల్స్ చూసినట్లయితే చూడొచ్చు మీరు, కంప్లీట్ మొత్తం డర్టీగా అయిపోయింది. మీకు ఇప్పుడు ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి చూపిస్తున్నాను. మీకు ఒక 360 డిగ్రీస్ మొత్తం అంటే రౌండ్ వేసి మీకు చూపిస్తున్నాను కార్ బాడీ మొత్తం ఎట్లా ఉందో. సో ఇప్పుడు మనం ప్రెషర్ వాషర్ కి ఇది సక్షన్ పైప్ అయితే కనెక్ట్ చేస్తున్నాను. ఈ విధంగా మనం కనెక్ట్ చేసుకుని నెక్స్ట్ పవర్ సప్లై, పవర్ కేబుల్ వచ్చేసి ఇది వచ్చేసి మనం హ్యాండ్ క్లీనింగ్ అండ్ ఫోమ్ షాంపూ ఉంటుంది ఇందాక బాటిల్లో. ఇప్పుడు నేనైతే ట్యాప్ కి అయితే ఈ సక్షన్ పైప్ కనెక్ట్ చేస్తున్నాను. ఈ విధంగా మీరు కనెక్ట్ చేసుకోవాలి ట్యాప్ కి. ఇక్కడ టైట్ చేసుకోవాలన్నమాట, అది ఓడి రాకుండా. సో ఇప్పుడు మనం ట్యాప్ ఓపెన్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా కొంచెం లీక్ అవుతుంది, బట్ నో ప్రాబ్లం. నేనైతే పవర్ ఆన్ చేస్తున్నాను. పవర్ ఆన్ చేసిన వెంటనే కొంచెం సౌండ్ కూడా వచ్చింది, మీరు గమనించారు కదా. సో ఫస్ట్ దాంట్లో ఉన్న ఎయిర్ పోవాలి కాబట్టి నార్మల్గా మనకి స్టార్టింగ్ కొంచెం ప్రెజర్ అయితే రాదు, నార్మల్గా వాటర్ పోతూ ఉంటాయి ఈ విధంగా. సో మనకి ఇప్పుడు చూస్తారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయింది. చూడొచ్చు ప్రెజర్ ఎక్కువ ఉంటుంది. సో ఈ విధంగా ప్రెజర్ ఉంటుంది అనమాట. ఇది డైరెక్ట్ ప్రెజర్ ఎక్కువ పెట్టకూడదు, పెయింట్ పోయే అవకాశాలు అయితే ఉంటాయి అన్నమాట. సో చూడొచ్చు మీరు ఇక్కడ ఎంత చక్కగా క్లీన్ అయితే చేస్తుంది, ఈ విధంగా క్లీన్ చేస్తుంది చూడొచ్చు. ప్రెజర్ ఎక్కువ పెట్టుకుంటే పెయింట్ పోయే అవకాశాలు ఉంటాయి. నేను మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా వాషింగ్ చేసుకోవాలి, ప్రెజర్ తక్కువ పెట్టుకోవాలి. రేడియేటర్కి అయితే మరీ ఎక్కువ ప్రెజర్ పెట్టుకోకూడదు, బెండ్ అయిపోయే అవకాశాలు ఉంటాయి. చూస్తున్నారు ఫ్రెండ్స్ మీరు, ఇప్పుడు ఏ విధంగా క్లీన్ అయిపోతుందో మీరు చూడొచ్చు ఇక్కడ. వీల్స్ అయితే కంప్లీట్ మొత్తం డర్టీగా ఉండే మొత్తం క్లీన్ అయిపోయింది ఒకసారి వాష్ చేయగానే, ప్రెజర్ కొట్టంగానే. ఈ రేడియేటర్ దగ్గర కొట్టేటప్పుడు కొంచెం జాగ్రత్త కొట్టాలి. చూసారు కదా లోపల ఎంత మట్టి జామ్ అయి ఉందో, మొత్తం మట్టి ఉందన్నమాట. ప్రెజర్ మాత్రం ఎక్కువ కొట్టకూడదు, అంటే రేడియేటర్ కి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. వీల్స్ చూస్తారు కదా ఫ్రెండ్స్, ఎంత డర్టీగా మొత్తం మట్టి అయితే పట్టి ఉందో. ఈ వీల్స్ కి మొత్తం వాటర్ కొట్టంగానే కంప్లీట్ గా నీట్ గా అయిపోయినాయి కొత్తగా. అంటే మనం చేయబెట్టి క్లాత్ తో రాకాల్సిన అవసరం లేకుండా వాటర్ తోనే ఇట్లా అయిపోతుంది చూడొచ్చు. మనం వాటర్ తోని ఒకసారి మొత్తం ఇట్లా క్లీన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఫోమ్ కెనాన్ ని దీనికి కనెక్ట్ చేసుకొని, అంటే ఈ స్ప్రే చేసే గన్ కి కనెక్ట్ చేసుకొని మనం ఒకసారి ఫోమ్ ని స్ప్రే చేసి క్లాత్ తో తుడుచుకోవాలన్నమాట, అంటే క్లీన్ చేసుకోవాలన్నమాట. ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను మీకు ల్యాగ్ లేకుండా. సో సైడ్ లో చూడొచ్చు మనకి ఎంత మట్టి ఎంత డర్టీగా ఉందో, మొత్తం క్లీన్ అయిపోతుంది ఇలా స్ప్రే చేస్తూ ఉంటే. సో కంటికి కనిపించింది కూడా కొంచెం ఉంటుంది, సో అందుకని మనం ఫోమ్ వాష్ అయితే చేస్తాము. ఈ ఫోమ్ వాష్ ఎందుకు చేస్తామంటే స్క్రాచెస్ పడే అవకాశాలు ఎక్కువ ఉండవు. ఫోమ్ లోనే మనకి ఏమన్నా కూడా డర్టీ మొత్తం మట్టి అంతా దాంట్లో పోతుందన్నమాట. సో అందుకని ఫోమ్ వాష్ చేస్తే స్క్రాచెస్ పడే అవకాశాలు తక్కువ ఉంటాయి, అంతేకాకుండా మనకి షైనింగ్ ఉంటుంది. ఈ విధంగా మనం ల్యాండ్ పైన పడ్డ మొత్తం క్లీన్ చేసుకోవచ్చు, ప్రెజర్తో మొత్తం పోతుంది అనమాట. సో ఇప్పుడు కార్న్ అయితే ఇంకో సైడ్, ఇందాక మనం లెఫ్ట్ సైడ్ క్లీన్ చేస్తాం, ఇప్పుడు రైట్ సైడ్ అయితే వాటర్ కొడుతున్నాను, మీరు చూడొచ్చు ఇక్కడ. సో బ్యాక్ సైడ్ డిక్కీ దగ్గర కూడా ఫుల్గా అతుక్కుంది మట్టి అంతా. సో ఇక్కడ కూడా నేను
నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మీరు ఈ అండర్ టైర్లో మనకి ఎక్కువ మట్టి అయితే జామ్ అయి ఉంటుంది. ఈ విధంగా లోపల పెట్టేసి మంచిగా క్లీన్ చేసుకోవాలి. అక్కడ చాలా ఇంపార్టెంట్ 4 టైర్లలో 4 క్లీన్ చేసుకోవాలి. సో ఇక్కడ మొత్తం వాటర్ అయితే ఇప్పుడు ఫైనల్ టచ్ అప్ అయితే చేసి ఫోమ్ కొట్టడానికి అయితే రెడీగా ఉన్నా అనమాట. ఇప్పుడు ఈ నాజిల్ తీసేయాలి. ఇది ప్రెజర్ వచ్చిన అంటే వాటర్ ప్రెజర్ వచ్చిన నాజిల్ అనమాట. సో ఇప్పుడు ఫోమ్ కెనాన్ అయితే నేను ఇప్పుడు కనెక్ట్ చేస్తున్నాను. ఈ విధంగా మనం దీన్ని ఫుల్ టైట్ చేసి కనెక్ట్ చేసుకోవాలి. లీకేజ్ అలాంటివి ఏం లేకుండా ఫుల్ టైట్ గా పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ విధంగా మనం దీనికి లాక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఈ హ్యాండ్ కి పెట్టేది కొంచెం వాటర్లో తడిపి, అంటే పొడి పొడిగా ఉంటే బాగుండదు, కొంచెం తడిపి పిండేసి మళ్ళీ ఈ విధంగా మనం ఫోమ్ స్ప్రే చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ క్లాత్ తో మనం క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మీకు చూడొచ్చు, ఇది కొంచెం నార్మల్ గా ఉంది, అంటే చిక్కదనం ఉంది, కాకపోతే ఇంతకన్నా మంచిగా ఉండేది నేను ఇంతకు ముందు వాడింది, అది అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇంకొక షాంపూ క్యాన్ తెప్పించాను అనమాట. సో ఈ షాంపూ క్యాన్ నాకు 250 రూపీస్ లో మొత్తం 5 లీటర్స్ ఫోమ్ క్యాన్ వచ్చింది. అది కూడా లింక్ పెడతాను మీకు. ఇది కొంచెం తక్కువ వస్తుంది ఫోమ్, మీరు కొంచెం కాస్ట్లీ తీసుకుంటే మంచిగానే వస్తుంది. ఇది ఫోమ్ కొంచెం తక్కువ వచ్చినట్టుగా నాకు అనిపిస్తుంది, బట్ ఇది కూడా ఎనఫ్ మనకి సరిపోద్ది, ఎందుకంటే 250 రూపీస్ మనం పెట్టింది. నేను ఇంతకుముందు తీసుకుంది 500 రూపీస్, అది కొంచెం మంచిగా వచ్చేది అనమాట. అంటే ఫోమ్ మొత్తం మీకు షోరూమ్స్ లో ఎట్లా వస్తుందో ఫోమ్ ఆ విధంగా ఫోమ్ వచ్చేది. ఇది కొంచెం తక్కువ అనిపిస్తుంది, బట్ ఇది సరిపోతుంది మనకి. పెద్ద అమౌంట్ కూడా ఏం పెట్టలేదు కాబట్టి ఇది మనకి అడ్జస్ట్ అవ్వచ్చు, ఎందుకంటే తక్కువ రేట్ పెట్టాము. ఈ విధంగా మనం ఫోమ్ కొట్టిన తర్వాత ఇలా క్లీన్ చేసుకుంటూ పోవాలన్నమాట. ఫుల్ బాడీ ఒకేసారి ఫోమ్ చేసుకోకుండా మీరు వన్ సైడ్ చేసుకొని మిగతా వన్ సైడ్ ఇంకోసారి చేసుకుంటే బెస్ట్, ఎందుకంటే అది ఎండిపోతా ఉంటుంది, ఆరిపోతా ఉంటుంది అనమాట. సో డోర్స్ ఓపెన్ చేసిన తర్వాత లోపల ఈ విధంగా ఉంటుంది, ఇది మర్చిపోతారు మీరు చాలా మంది. సో డోర్స్ ఓపెన్ చేసి ఈ విధంగా లోపల పడకుండా, అంటే లోపల పడితే పాడైపోతుంది ఇంటీరియర్, మీరు ఇట్లా క్లీన్ చేసుకోండి జాగ్రత్తగా. అది లోపల కూడా మనం డైరెక్ట్ ప్రెజర్ వాషర్ తో కొట్టకూడదు. నేను ఏ విధంగా చేయాలనేది క్లీన్ చేయాలనేది మీకు చూపిస్తాను, వీడియో కంటిన్యూగా చూస్తూ ఉండండి, మీకు అర్థమైపోతుంది. సో ఈ విధంగా మనం క్లాత్ కాకుండా ఇలా ఈ విధంగా మీరు కొనుక్కొని హ్యాండ్ కి పెట్టేది క్లాత్, ఇలా క్లీన్ చేసేది ఎక్విప్మెంట్ ఇది తీసుకోండి. ఆన్లైన్ లో మీకు అమెజాన్ లో దొరుకుతాయి. నెక్స్ట్ ఇప్పుడు నేను కొంచెం పైప్ తో మోటార్ ఆన్ చేసి నేను వాటర్ కొడుతున్నాను. దాంతో నేను ప్రెషర్ వాషర్ తోనే కొట్టచ్చు, కానీ ఇది కొంచెం ఫాస్ట్ గా అయిపోతున్నాను అనమాట. అంటే మనకి టైం వేస్ట్ లేకుండా వాటర్ ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి, అంటే ఫాస్ట్ గా వస్తాయి కాబట్టి మీకు తొందరగా వాషింగ్ అనేది అయిపోతుంది. ఇప్పుడు లోపల మనం ఇందాక కడిగాము కదా, అక్కడ వాటర్ కొడితే మనకు లోపల సీట్ల పైన పడే అవకాశం ఉంటుంది పైప్ తో కొడితే. అందుకని ఒక మగ్గు తెచ్చుకొని ఈ విధంగా లోపల పడకుండా వాటర్ ఇట్లా క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ పైప్ తో ప్రెషర్ వాషర్ తో కొట్టినా దేంతో కొట్టినా కూడా లోపల పడే అవకాశం ఉంటుంది, సీట్ల పైన అండ్ లోపల కార్ లోపల పడే అవకాశం ఉంటుంది. సో అందుకని ఇక్కడ ఓన్లీ జస్ట్ మగ్గుతో ఇలా చేసుకోవాలి. ఈ మగ్గు ఓన్లీ నేను కార్ వాషింగ్ కోసం సపరేట్ గా పెట్టాను అనమాట, అందుకే డర్టీగా ఉంది. సో నేను లెఫ్ట్ సైడ్ అయిపోయింది. ఇప్పుడు నేను రైట్ సైడ్ అయితే నేను ఫోమ్ అయితే స్ప్రే చేశాను. సో ఈ సైడ్ కూడా నేను వాషింగ్ అయితే చేస్తున్నాను, మీరు ఈ విధంగా చూడొచ్చు మీరు ఇక్కడ. నెక్స్ట్ ఇప్పుడు డిక్కీ పైన నేను స్ప్రే చేశాను. ఇక్కడ మనకి మధ్యలో నేను చేతి పెట్టుకున్న దాన్ని, అది ఏమంటారు, అది క్లీన్ చేసేది నేను మధ్యలో వాటర్ తో తడిపి కొంచెం పిండి చేశాను, ఎందుకంటే మొత్తం ఒకేసారి అట్లనే కంటిన్యూషన్ చేస్తూ ఉంటే దానికి ఉన్న మురికి రాళ్ళు, చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి కదా మట్టిలో, అవన్నీ దానికన్నా అతుక్కొని స్క్రాచెస్ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు మధ్యలో దాన్ని కొంచెం వన్ సైడ్ అయిపోయిన తర్వాత మొత్తం ఒకసారి అది క్లీన్ చేసుకొని, అంటే ఒక బకెట్ లో ముంచి తీసి మళ్ళీ ఇంకో సైడ్ యూజ్ చేసుకుంటే బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. లేదంటే స్క్రాచెస్ పడే అవకాశం ఉంటుంది, మన కంటికి కనిపించకుండా ఉంటాయి అనమాట స్క్రాచెస్ కూడా. డిక్కీ ఓపెన్ చేసిన తర్వాత కూడా ఇక్కడ కొంచెం లోపల డర్టీగా ఉంటుంది, ఇక్కడ మనం క్లీన్ చేసుకోవాలి. చాలా మంది మర్చిపోతూ ఉంటారు, అంటే మీరు బయట ఫామ్ వాష్ కి ఇచ్చినప్పుడు చేసేస్తారు అనుకోండి, కాకపోతే ఇప్పుడు మనం చేసుకుంటున్నాం కాబట్టి అలవాటు లేని పని కాబట్టి మర్చిపోతూ ఉంటారు. సో మొత్తం బాడీకి అంతా అయిపోయిన తర్వాత ఈ టైర్లకి పెట్టుకుంటే బెస్ట్, ఎందుకంటే టైర్లకు ఉన్న మట్టి అంతా దాంట్లో జామ్ అయిపోయి మొత్తం అది స్క్రాచెస్ పడే అవకాశం ఉంటుంది. సో అందుకని ఈ విధంగా కొంచెం బాడీకి మొత్తం వాషింగ్ అయిపోయిన తర్వాత ఇట్లా కడుక్కొని టైర్లకి కూడా వాషింగ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఫస్ట్ టైర్లకు కడిగితే దానికి ఉన్న మట్టి అంతా బాడీకి అందుకుంటుంది. సో ఇట్లా అండర్ టైర్ మనకి మొత్తం మట్టి ఎక్కువ ఉండే అవకాశాలు ఉంటాయి, సో అక్కడ క్లీన్ చేసుకోవాలి ఎక్కువసేపు. సో నేను ఇప్పుడు ఇది ఫోమ్ కెనాన్ అయితే తీసేసాను, నార్మల్ స్ప్రేయర్ అంటే ప్రెజర్ ది నాజిల్ అయితే పెడుతున్నాను, చూడొచ్చు మీరు ఇక్కడ. ఈ విధంగా నాజిల్ స్ప్రేయర్ అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ప్రెషర్ అడ్జస్ట్మెంట్ అనమాట, ఇది లావుగా అయిపోతుంది ప్రెషర్ ఎక్కువ వస్తుంది, సన్నగా అయిపోతే ప్రెషర్ తక్కువ వస్తుంది.
ఎక్కువ ప్రెజర్ పెట్టుకుంటే పెయింట్ పోయే అవకాశాలు ఉంటాయని చెప్పిన కదా, సో అదొకటి మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం అన్నమాట. సో ప్రెజర్ తక్కువ పెట్టుకొని ఈ విధంగా మనకి ఎంత ప్రెజర్ కావాలో అంతే పెట్టుకొని ఇలా కార్ వాషింగ్ అయితే చేసుకోవాలి. సో అండర్ బాడీ కూడా ఎక్కువ మట్టి ఉండే అవకాశం ఉంటుంది. అండర్ బాడీ కూడా ఈ విధంగా స్ప్రే చేసుకోవాలి. అండర్ బాడీ స్ప్రే చేయడానికి సపరేట్ గా ఒకటి ఎక్విప్మెంట్ ఉంటుంది. దానికి వీల్స్ ఉండి కిందికి పోయి అంటే ఇట్లా మనం లోపల పంపించవచ్చు అండర్ బాడీకి. సో అది నాకు అవసరం లేదు అనిపించింది, అందుకని నేను కొనలేదు. మీకు అది కావాలంటే అది కూడా మీకు అంటే నేను డిస్క్రిప్షన్ అయితే పెట్టి ఉంచుతాను, మీరు కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు. సో ఇప్పుడు మనం కార్ వాషింగ్ మాత్రమే కాకుండా ఇలా ల్యాండ్ కూడా ఈ విధంగా మనం స్ప్రే చేసుకోవచ్చు అనమాట. మొత్తం ఇక్కడ ఉన్న మట్టి మొత్తం పోతుంది, మీరు చూడొచ్చు, నీట్ గా అయిపోతుంది. అంతేకాకుండా మనకి ఇప్పుడు ఇంట్లో పాకూర ఉన్నటువంటి ఏరియాలో కూడా ఇది స్ప్రే చేస్తే మొత్తం పాకూర అనేది పోతుంది. సో అంత ప్రెజర్ ఉంటుంది అనమాట దీనికి. ప్రెజర్ గేజ్ కూడా మనకి దాంట్లో ఉందన్నమాట, మోటార్ పైన ప్రెజర్ గేజ్ కూడా ఉంటుంది. సో ఈ విధంగా మనం పాకూర కూడా పోగొట్టుకోవచ్చు. అంటే మనం కార్ వాషింగ్, బైక్ వాషింగ్ మాత్రమే కాకుండా ఇంట్లో కూడా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు, కడుక్కోవచ్చు అనమాట. అంటే వాల్స్ పైన కొట్టుకోవచ్చు, గోడలకి, హ్యాండ్ పైన ఏమన్నా ఇట్లా పాకూరు, నాచు అలాంటివి ఏమైనా ఉన్నా కూడా మీరు క్లీన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం కార్ కి అయితే మొత్తం తడి ఉంది కాబట్టి మొత్తం పొడి క్లాత్ తో, అది కూడా మైక్రో ఫైబర్ క్లాత్ యూజ్ చేయండి, వేరే క్లాత్స్ ఏమి యూజ్ చేయొద్దు. స్క్రాచెస్ పడే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా దీనిపైన ఉన్నటువంటి వాటర్ పోయే అవకాశం ఉండదు. మైక్రో ఫైబర్ క్లాత్ అయితేనే మీకు చాలా పర్ఫెక్ట్ గా పోతుంది అనమాట మొత్తం వాటర్. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు అమెజాన్లో బుక్ చేసాం కదా ఈ శక్తి ప్రెజర్ వాషర్ని. నేను లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానని చెప్పాను, మీకు డిస్క్రిప్షన్ లింక్ కూడా ప్రొవైడ్ చేయాలి. ఈ అన్బాక్సింగ్ ప్రోడక్ట్ మనకు అంత టైం వేస్ట్ లేకుండా ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే చేశాను అనమాట. నెక్స్ట్ పైన చూసుకున్నట్లయితే మనకి బిలియన్ వాయిస్ అవన్నీ ఎక్సెట్రా వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ గన్ వచ్చిందనమాట, వాషింగ్ గన్ పైన. నెక్స్ట్ చూసినట్లయితే లోపల మనకి ప్రెజర్ వాషర్ వచ్చేసింది, శక్తి ప్రెజర్ వాషర్. ఇది ఫోమ్ కెనాన్ అన్నమాట, ఇది యూజ్ చేయట్లేదు, నేను సపరేట్ కొనుక్కున్నాను. నెక్స్ట్ చూసినట్లయితే మనకి హోస్ పైప్ ఇంకా సక్షన్ పైప్ అయితే రావడం జరిగింది. అంతేకాకుండా ఒక ఫిల్టర్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు నేను ఓపెన్ చేసిన బాక్స్ ఇది వచ్చేసి మనకి ఫోమ్ కెనాన్ నేను సపరేట్గా బుక్ చేశాను అనమాట. అంటే దాంతో వచ్చిన ఫోమ్ కెనాన్ అంతా ఏముండదు, మ్యాజిక్ అంతా దీంట్లోనే ఉంటుంది. దీనికి సపరేట్గా 1000 రూపీస్ పెట్టి కొన్నాను. ఇప్పుడు ఎంత ఉందో కాస్ట్ అంటే మారుతూ ఉంటుంది. సో ఇది కనెక్ట్ చేసుకొని యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఇప్పుడు ఒక ఫోమ్ షాంపూ అన్నమాట, 5 లీటర్స్ షాంపూ అయితే నేను ఫోమ్ షాంపూ ఇది బుక్ చేశాను అమెజాన్లోనే. ఇది కూడా మీకు ఈ అన్ని ప్రోడక్ట్స్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు, మీరు వచ్చేసి 5 లీటర్స్ ఫోమ్ క్యాన్ అనమాట, అంటే ఫోమ్ షాంపూ క్యాన్. బాక్స్లో ఏం లేదు, ఇది పక్కన పెట్టేద్దాం. ఓన్లీ ఫోమ్ క్యాన్ వచ్చేసింది మనకి, అంటే షాంపూ క్యాన్ వచ్చింది. ఇది వచ్చేసి 5 లీటర్స్. నేను ఇప్పుడు యూస్ చేస్తుంది ఇది 250 రూపీస్. ఇది వచ్చేసి మీకు ఇప్పుడు అన్బాక్సింగ్ చేసి ఇప్పుడు మీకు చూపించింది స్క్రీన్ పైన, ఇది వచ్చేసి 500 రూపీస్ది. ఇది 250 రూపీస్ కూడా బాగానే ఉంది. నేను ఇప్పుడు వీడియో చేసిన టైంలో నేను 250 రూపీస్దే యూజ్ చేస్తున్నాను. 5 లీటర్స్ క్యాన్ అయిపోయింది. 1 ఇయర్ పైన వచ్చింది నాకు ఇది. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి అయితే పూర్తిగా వీడియో అయితే చూశారు కదా. సో ఏ విధంగా అనిపించింది, ఫుల్లీ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. దీని గురించి అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ మీకు చెప్పాను కదా, అంటే ఇంట్రొడక్షన్లో చెప్పాను కదా మీకు. సో అడ్వాంటేజెస్ విషయానికి వచ్చినట్లయితే మనం కార్ వాషింగ్కి వెళ్ళినట్లయితే మినిమం 500 రూపీస్ ఛార్జ్ అయితే చేస్తారు, మనీ అయితే తీసుకుంటారు. సో అలా 500 రూపీస్ అంటే మీరు 10 టైమ్స్ వెళ్తే 5000 రూపీస్ అయిపోతుంది. మనకి ఇది వచ్చేసి మనకి జస్ట్ అమెజాన్లో ఓన్లీ 4000 రూపీస్లో ఉందన్నమాట. నేను కొన్నప్పుడు 5000 ఉండే, అంటే 200 తక్కువ, 5000 రూపీస్ అయితే ఉండేది. సో ఇప్పుడైతే మనకి డిస్కౌంట్ నడుస్తుంది, 4000 రూపీస్లో అయితే మనకి అవైలబుల్లో ఉంది. సో మీరు కొనాలనుకుంటే కొనుక్కోండి వెంటనే. అండ్ దీనివల్ల అడ్వాంటేజెస్ ఇంకోటి ఏంటంటే మనకి క్యూ అనేది ఉండదు. మనం నచ్చినప్పుడు మనకి ఇష్టం ఉన్న ఖాళీ టైంలో మనం కార్ వాషింగ్ చేసుకోవచ్చు, బైక్ వాషింగ్ చేసుకోవచ్చు. అదే మీరు వాషింగ్ తీసుకెళ్ళినట్లయితే బయట షాప్కి, అక్కడ క్యూ ఉంటుంది. అంటే మీకన్నా ముందు వచ్చిన కస్టమర్లు ఉంటారు కదా షాప్ వాడికి, వాళ్ళు ఏం చేస్తారంటే వన్ బై వన్ అలా వాషింగ్ చేస్తూ వస్తారు. మీకు ఎక్కువ క్యూ ఉంటే మీకు టైం వేస్ట్, చాలా టైం వేస్ట్ అయిపోతుంది. ఒక్కో కార్కి మినిమం 1 అవర్ పడుతుంది అక్కడ వాషింగ్ సెంటర్లో. సో మీకు ఈ వాషింగ్ ఎక్విప్మెంట్ ఉన్నట్లయితే మీకు ఇంట్లోనే మీకు ఖాళీ ఉన్న టైంలోనే మీకు నచ్చిన టైంలోనే వితౌట్ వెయిటింగ్ మీరే వాషింగ్ చేసుకోవచ్చు. సేమ్ వాళ్ళకన్నా మంచిగా మీరే వాషింగ్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఫోమ్ కెనాన్ కూడా మనకి జస్ట్ 250 రూపీస్లో కొన్నాను నేను అది. ఇంకోటి మనకి 500 రూపీస్లో కూడా అవైలబుల్లో ఉంటాయి. కాకపోతే నాకు 250 బెటర్ అనిపించింది. సో అంతకంటే ఎక్కువ మనకి ఏం అవసరం లేదు. సో ఇవన్నీ ప్రోడక్ట్ లింక్స్ అన్ని మీకు డిస్క్రిప్షన్లో కింద ఇచ్చేస్తాను, మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అండ్ అక్కడ నుంచి బై చేసుకోవచ్చు. ఈ వీడియో పైన మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ రూపంలో బాక్స్లో టైప్ చేయడం ద్వారా నాకు తెలియజేయవచ్చు. నేను ఆ కామెంట్స్కి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అంతేకాకుండా ఏమైనా ఎక్కువ డౌట్స్ ఉన్నట్లయితే మళ్ళీ ఒక వీడియో, అంటే ఇంకొక వీడియో ఆ డౌట్స్ పైన చేయడానికి క్లారిటీ ఇవ్వడానికి ఇంకొక వీడియో కూడా చేసే అవకాశం అయితే ఉంది. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ బాక్స్లో నాకు తెలియజేయవచ్చు. అండ్ చూపిస్తాను నేను ఎప్పుడు కొన్నాను, ఎప్పుడు ఆర్డర్ పెట్టాను. చాలా రోజుల నుంచి అయితే యూజ్ చేస్తున్నాను నేను. మీకు ఇప్పుడు నేను అమెజాన్లో చూపిస్తాను డైరెక్ట్గా. చూడొచ్చు మీరు ఇక్కడ 4899 రూపీస్ ఉంది.
ఎంతకు వచ్చింది మనకి 4800 రూపీస్కి అయితే మనకి టోటల్గా వచ్చేసింది అనమాట. మనకి 800 వాట్స్. సేమ్ ప్రోడక్ట్ ఇప్పుడు ఎంత ఉంది, సేమ్ ప్రోడక్ట్ 800 వాట్స్ 120 బార్ ఆఫ్ క్లీనింగ్ కార్ బైక్ అండ్ హోమ్ అని ఇక్కడ రాసి ఉంది చూడొచ్చు. ఇక్కడ ఎంత ఉంది, 4099 రూపీస్ ఉంది. అది కూడా మనకి ఒకటి ఆప్షన్ ఆఫర్ ఉందన్నమాట. ఆ 100 రూపీస్ కూడా ఉండదు మనకి, ఆ 99 రూపీస్ కూడా మైనస్ అయిపోద్ది. సో మొత్తానికి అయితే ఇప్పుడు మనకి ఇది 4000 రూపీస్లో అమెజాన్లో అవైలబుల్లో ఉంది, మీరు తీసుకోవచ్చు.